ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మికతకు అర్థం మార్చిన అద్భుత క్షేత్రం గోవిందపురం. సాధారణంగా గుడి అంటే గోపురం ఉంటుంది, కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న రథం ఆకృతిలోనే ఆలయం కొలువై ఉండటం విశేషం. అందుకే ఈ ఊరిని గుర్రాల గోవిందపురం అని పిలుచుకుంటారు. రాజమండ్రికి చెందిన శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ దివ్య ఆలోచనతో 1992లో ప్రారంభమైన ఈ గీతా సత్సంగ మందిరం నేడు వేలాది మందికి భక్తితో పాటు ముక్తిని, సేవా మార్గాన్ని చూపిస్తోంది. ఆలయం చుట్టూ తిరుగుతుంటే రాతి పలకలపై చెక్కిన భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి లీలలు మనల్ని ద్వాపర యుగంలోకి తీసుకెళ్తాయి. ఈ క్షేత్రం కేవలం పూజలకే పరిమితం కాలేదు. ఇక్కడ మానవ సేవయే మాధవ సేవ అన్న మాట అక్షరాల నిజమవుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు అన్నదానం, సాయంత్రం వేళ పులిహోర ప్రసాదం భక్తులకు అమితమైన తృప్తినిస్తాయి. కనకదుర్గమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఫీజులు, వృద్ధులకు ప్రతి నెల 10 కేజీల బియ్యం, నగదు సాయం అందిస్తూ ఈ మందిరం ఒక సామాజిక దేవాలయంగా విరాజిల్లుతోంది. శ్రీకాకుళం టౌన్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రథాకార ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఆ కృష్ణయ్య దివ్య సందేశం మీ హృదయాన్ని తాకడం ఖాయం. భక్తితో పాటు సామాజిక బాధ్యతను నేర్పే ఈ క్షేత్రం ప్రతి ఒక్కరూ చూడదగ్గ అద్భుతం.